అంటున్నారు? మీరే కదా చెప్పారు డబ్బు విషయంలో కన్న తండ్రిని కూడా నమ్మకూడదు అని. చెప్పేది కూడా నిజమే, కానీ వీడి మీద నమ్మకం ఉంది. ఇదిగో చూడు కార్తీక్, మనం తిరుపూరికి పంపించిన సరుకు తాలూకు డబ్బులు వచ్చేలా లేవు. గొడవ చేసైనా సరే ఆ డబ్బులు మనం లాక్కోవాలి. దానికి నువ్వే సరైనోడివి. అలాగే. అర్థమైందా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకో. 2 రోజులు అక్కడున్నా పర్వాలేదు. ఎలాగైనా పని పూర్తి చేసుకుని రా. సరే, నేను వెళ్తాను. వెళ్ళరా. అతన్ని మీరు ఎంతగా నమ్మాలా? నేనెక్కడ నమ్మాను రా వాడిని. చూడు, వాడిని మనతో పాటే ఉంచుకోవాలి. అందుకనే వాడికి 4 మాటలు చెప్పి ఒప్పించాలి కదా. తర్వాత వాడిని ఊరికి పంపించడానికి కారణమే వేరు.